రంగారెడ్డి జిల్లా మణికొండలో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు కొరడా జుళిపించారు. నెక్నాంపూర్లో బఫర్ జోన్లో నిర్మించిన కట్టడాలు కూల్చేశారు. లేక్ వ్యూ విల్లా పేరిట నిర్మిస్తున్న అక్రమాలను నేలమట్టం చేశారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. అయితే కూల్చివేస్తుండగా అడ్డుకునేందుకు ప్రయత్నించాడు బిల్డర్. కూల్చివేతలు ఆపేయాలని గండిపేట తహసీల్దార్ శ్రీనివాసరెడ్డిని బిల్డర్ గోవర్ధన్ బెదిరించినట్టు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. మణికొండ మున్సిపాలిటీలో నెక్నాంపూర్ గ్రామంలో ఉన్నటువంటి అయితే బఫర్ జోన్లో అక్రమంగా వెలిసినటువంటి కట్టడాలను అటు రెవెన్యూ అధికారులు ఇరిగేషన్ అధికారులు కలిసి తెల్లవారుజాము నుంచి కూడా కూల్చివేతలు ప్రారంభించారు. దాదాపు ఇక్కడ కట్టినటువంటి 7 నుంచి 8 పైగా విల్లాలన్నింటినీ కూడా పూర్తిగా నేలమట్టం చేసే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే ఈ కన్స్ట్రక్షన్ ఓనర్ ఎవరైతే ఉంటాడో అతను రెవెన్యూ అధికారులను కూడా భయభ్రాంతులకు గురి చేశాడనేది ఇక్కడ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. విల్లాలు మొత్తంగా కూడా కట్టినటువంటి వాటన్నింటినీ కూడా పూర్తిగా కాసేపటి క్రితమే జేసీబీల సాయంతో కూల్చివేతలు అయితే చేశారు. పక్కనే ఈ ల్యాండ్ ఆనుకునే ఉన్నటువంటి నెక్నాంపూర్ చెరువు ఉంది. ఆ చెరువుకు ఆనుకునే ఉన్నటువంటి ఇదంతా ఎఫ్టీఎల్ ల్యాండ్. ఈ ఎఫ్టీఎల్ ల్యాండ్లో అక్రమంగా ఈ కట్టడాలు చేపట్టారని కూడా గుర్తించినటువంటి రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు దాదాపు 4-5 జేసీబీలను తీసుకొచ్చి ఇక్కడ కట్టినటువంటి విల్లాస్ అన్నింటినీ కూడా కూల్చేశారు. మనం చూడొచ్చు ఈ చెరువును ఆనుకుని ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి విల్లాస్ ఇవన్నీ కూడా ఎటువంటి అనుమతులు లేకుండా ఎఫ్టీఎల్ ల్యాండ్స్లో పూర్తిగా కట్టారనేటువంటి ఆరోపణలతో వీటన్ని కూడా కూర్చారు. అయితే గతంలో కూడా ఇదే విల్లాలను దాదాపు 5 నుంచి 6 సార్లు కూల్చినప్పటికీ కూడా మళ్ళీ తిరిగి ఇక్కడ ఉన్నటువంటి బిల్డర్స్ కడుతున్నారనేటువంటిది అధికారుల నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఎన్నిసార్లు కూల్చివేసినా కూడా మళ్ళీ తిరిగి కడుతున్నారు. కొన్ని విల్లాస్ పైన కూడా కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. అయితే స్టే లేనటువంటి ఎటువంటి పర్మిషన్స్ లేనటువంటి వాటి మాత్రం అధికారులు దాదాపు ఇప్పటికే 5-6 సార్లు కూల్చినా కూడా మళ్ళీ కడుతున్నటువంటి పరిస్థితి ఉందనేటువంటిది మాత్రం చెప్తున్నారు. సో ఈ ల్యాండ్ ఏదైతే ఎఫ్టీఎల్ ల్యాండ్ ఆక్రమించి కడుతున్నారో వీటికి సంబంధించి వీటిని సీజ్ చేస్తే తప్ప ఇది ఈ కట్టడాలు అనేటువంటి ఆగవు అనేది చెప్తున్నారు. దాదాపు 1 కిలోమీటర్ మేర ఈ బఫర్ జోన్ మొత్తాన్ని కూడా ఆక్రమించి ఇక్కడ బిల్డర్స్ అంతా కూడా ఎక్కడికక్కడ బిల్డింగ్లు కట్టేస్తున్నారు. ఆ వెనకాలే అక్కడ నెక్నాంపూర్ చెరువు ఉంది. దాన్ని ఆనుకొనే దాదాపు 1 కిలోమీటర్ వరకు ఎఫ్టీఎల్ ల్యాండ్ బఫర్ జోన్ అంతా కూడా ఉంది. సో దాన్ని మొత్తాన్ని కూడా ఆక్రమించి అడ్డంగా బిల్డింగ్లన్నీ అన్నింటివి కడుతున్నారని చెప్పొచ్చు. దాదాపు 5 కోట్ల వర్త్ ఉండేటువంటి విల్లాస్ ఇవన్నీ కూడా ఈ విల్లాస్ను అక్రమంగా కడుతున్న వాటిని అన్ని కూడా ఇరిగేషన్ అధికారులు ఇంకా కూల్చారు. సో మరి దీనిపైన తదుపరి ఎటువంటి చర్యలకు దిగుతారో బిల్డింగ్ ఓనర్స్ ఎవరైతే కడుతున్నారో బిల్డర్స్ వారిపైన ఎటువంటి చర్యలకు దిగుతారనేది కూడా చూడాల్సింది. విడుదల సతీష్తో కలిసి సాక్షి న్యూస్ నెక్నాంపూర్ నుంచి.